నిన్న సాయంత్రం అయితేనండి 3 గంటలకు మా హస్బెండ్ ఫోన్ చేసి, పిల్లల్ని ట్యూషన్‌లో వదిలేసి మా ఆఫీస్ దగ్గరికొచ్చేసి డీమార్ట్‌కెళ్దాము అన్నాడు. పతిదేవుడు చెప్పిన తర్వాత చెయ్యక తప్పుతుందా అండి? చెయ్యాలి కదా! సరే అని చెప్పి ఎంచక్కా ముస్తాబయ్యాననమాట. నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నది పిల్లలైతే వినేశారండి. మేము కూడా డీమార్ట్‌కొస్తామని ఒకటే మారం చేయసాగారు. మా బుడ్డదైతే ట్యూషన్‌కి వెళ్ళకుండా డీమార్ట్‌కి రావాలని, కడుపు నొప్పి అది ఇది అని నాటకాలైతే స్టార్ట్ చేసింది. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా నేను ట్యూషన్‌లో వదిలి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌కైతే బయలుదేరానండి. వెళ్ళానో లేదో అలా వెళ్తూ ఉన్నప్పుడు బండేదో తేడాగా అనిపించిందండి. ఇంకొంచెం దూరం వెళ్ళగానే బండయితే ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందనమాట. సరే అని ఇంకా వేరే వాళ్ళు బండిని పక్కకు తీసి స్టాండ్ వేసి పక్కన పెట్టారండి. మా హస్బెండ్‌కైతే ఫోన్ చేశానండి. ఎన్ని రోజులైంది బండిలో పెట్రోల్ కొట్టిచ్చి అని. ఏమో నాకు గుర్తులేదు. సరేలే వస్తున్నా ఉండు అని చెప్పి వేరే వాళ్ళ బండిలో పెట్రోల్ తీసుకొని నేను ఎక్కడున్నానో అక్కడికొచ్చాడనమాట. 6:40కి మేము డీమార్ట్‌కైతే బయలుదేరామండి. కొన్ని సరుకులు తీసుకున్నాము. కొన్ని కొనుక్కున్న సరుకులు కూడా పోగొట్టుకొని ఇంటికొచ్చామనమాట.